జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే సబ్జెక్ట్ ఏంటి అంటే నమస్తే. మామూలుగా హిందూ సమాజంలో ఎవరైనా మామూలు జనులు మనకి ఎవరైనా ఎదురవుతుంటే మనం ఏమంటామంటే నమస్తే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ నమస్తేని రెండు చేతులు ఇలా పెట్టుకొని కూడా నమస్తే అని చెప్తుంటాం మనం. సో ఆ నమస్తే అనే పదాన్ని అంబేద్కరిస్టులు ఏ విధంగా వక్రీకరిస్తున్నారు అని చూపించి దాని గురించి వివరంగా చెప్పేదే ఈ వీడియో. మామూలుగా అంబేద్కరిస్టులు జనరల్గా వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే మనం చాలా చూసాం. మనం పెళ్లి మంత్రాలను వక్రీకరించడం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని వక్రీకరించడం, అలాగే రకరకాల మంత్రాలను వక్రీకరిస్తూ హిందువులను దూరం చేయాలని ఒక కుట్రపూరితమైన ఆలోచనతోని ఈ అంబేద్కరిస్టులు చేస్తున్న కుట్ర మనందరికి తెలిసిందే. ఈ నమస్తే అనే పదాన్ని వీళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తున్నారు అనేది చాలా జాగ్రత్త మనం చూసి వీళ్ళను మనం ప్రతిక్షణం, నిజం చెప్పాలంటే అంబేద్కరిస్టులను మనము ప్రతిక్షణం ఎదుర్కోవాలి. వీళ్ళను ఎదుర్కోకుండా, వీళ్ళను ప్రశ్నించకుండా మనం కనుక వీళ్ళను ఒట్టిగా వదిలేస్తే వీరు ఏకుకు మేకై కూర్చుంటారు. మనకు ఆల్రెడీ గత 75 సంవత్సరాలుగా మనం చేసిన పొరపాటు ఇదే. మొదట్లోనే వీళ్ళను ప్రశ్నించింటే, కాలర్ పట్టుకొని మాట్లాడింటే ఈరోజు ఈ ఫేక్ అంబేద్కరిజం అనేది, ఈ అంబేద్కరిజం అనే ఈ ఫేక్ ప్రాపగండా ఈరోజు మన నెత్తి మీద ఎక్కి తాండవించేది కాదు. మనం చాలా వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే అంబేద్కరిజం అనేది ఎంత దిగజారిపోయిందంటే, అంబేద్కరిజం అనే ముసుగులో మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా అబద్ధాలే మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కడంతే. నిజాయితీగా మాట్లాడే అంబేద్కరిస్టు మనకు అసలు దొరకడు. ఎందుకంటే నిజాయితీగా మాట్లాడడం మొదలు పెడితే అంబేద్కరిజం అనేది పునాదులతో సహా కూలిపోతుంది. కాబట్టే ఎవడు కూడా నిజాలు మాట్లాడాడు. సో అలాంటి ఈ అంబేద్కరిస్టులు మన హిందూ సమాజంలోని నమస్తే అనే పదాన్ని ఏ విధంగా వక్రీకరించి మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మీరు స్క్రీన్ మీద ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? వీడి పేరు రంజర్ల రాజేష్. వీడు గతంలో కూడా ఎన్నోసార్లు మన గ్రంథాల్లోని శ్లోకాలను, మంత్రాలను, చాలా విషయాలను వక్రీకరించి మాట్లాడిన వ్యక్తి వీడు. ఈ దరిద్రుడు ఏం మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. చూడండి. నమస్తే నా అంటే సంస్కృతంలో లేదు. మస్తే మెదడు, జ్ఞానం, మస్తిష్కం. నమస్తే నాకు దిమాగ్ లేదు. నమస్తే నాకు జ్ఞానం లేదు, నువ్వు ప్రసాదించు అర్థం. ఎస్, నా అంటే లేదు. మస్తే మస్తిష్కం, మస్తిష్కం అంటే మెదడు, మెదడులో ఏముంటుంది? కొబ్బరికాయలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. నమస్తే అంటే నాకు జ్ఞానం లేదు. వినరా? ఈ దరిద్రుడు వక్రీకరిస్తూ చూడండి ఎంత దారుణంగా వక్రీకరిస్తుండో. ముఖ్యంగా నేను ఈ వీడియోలో ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ రాజేష్ గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చదువుకున్నవా చదువుకోలేదో మాకే తెలియదు, కానీ నువ్వు ఈ నమస్తే అనే పదాన్ని వక్రీకరణలో మెదడు లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదన్నావు కదా. నిజంగా నీకు ఏది లేదురా. నీకు ఏది లేదు. ఎందుకంటే నమస్తే అనే పదము ఒక సంస్కృత పదం. ఇది నమస్తే అనేది ఒక సంస్కృత పదం. ఈ సంస్కృత పదాన్ని విడగొట్టినప్పుడు, ఆ పదాన్ని వ్యాకరణ పరంగా విడగొట్టినప్పుడు దాన్ని ఏ విధంగా విడగొట్టాలి, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా ఉన్నట్టు. నీలాంటి ఇంగితం లేనోడిని పనికి మాలినోడు అంబేద్కరిజంలోనే ఉంటాడు. ఇప్పుడు మనం చిన్నప్పుడు, అరే ఎదవా నువ్వు కూడా తెలుగు మీడియం చదువుకున్నావు కదా, చిన్నప్పుడు తెలుగు కానీ సంస్కృతం కానీ మనం చదివేటప్పుడు వ్యాకరణం అనేది ఉంటుండే మనకి. వ్యాకరణము
ఆ వ్యాకరణం ఏమైనా గుర్తుందారా నీకు? నీకా గుర్తుండదు. రిజర్వేషన్లో పాస్ అయినోడివి, రిజర్వేషన్లో మార్కులు వచ్చినోడివి, నీకేముంటాయిరా నీకు అని అందుకే చెప్తే ఏంటంటే రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పేసి. జ్ఞానంతో చదువుకుంటే, నువ్వు ఒక మంచి చదివింటే, మెదడుతోని చదివింటే నీకు అది ఏంటో నీకు అర్థమవుతుండే. రిజర్వేషన్లో చదివినావు కాబట్టి దరిద్రుడా నీకు ఏది అర్థం కాదు నీకు. ఇప్పుడు నువ్వేమంటున్నావురా? నమస్తే అనే సంస్కృత పదాన్ని వీడు ఏ విధంగా విడగొడుతుండంటే, నా అంటే లేదు, నా అంటే లేదు అట. మస్తే అంటే మస్తిష్కం లేదా మెదడు లేదా జ్ఞానం అంటున్నాం. అంటే మెదడుగా లేదు అనో, జ్ఞానం లేదు అనో అని చెప్పి ఉని ఉద్దేశం అనమాట నమస్తే అనే పదానికి. దాని యొక్క అర్థం పూర్తిగా ఏంటంటే నాకు జ్ఞానం లేదు ప్రసాదించు అని అర్థం అట. నిజంగా నీకు జ్ఞానం లేదురా నీకు. నీకుండదు, మీ అంబేద్కరిస్టులకు ఉండదు, ఒక్కడికొక జ్ఞానం ఉండదు, ఒక చదువు ఉండదు, సంధ్య ఉండదు. మీరు అరే మీకు అంబేద్కర్ అందుకే చెప్పిండ్రు, ఏం చెప్పింది తెలుసా? చదువుకోండి 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 అని ఎందుకన్నాడు తెలుసా? ఇలా ఇందుకోసమే. ఇప్పుడు ఈ దరిద్రుడు ఆ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నాడు కదా, ఆ వెనుక కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఆ ముందులో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా గొర్రెల్లాగా తల్లు ఊపుకుంటూ చప్పట్లు కొడుతుంటారు. ఒక్కోడన్నా అరే రాజేష్ గారు నువ్వు చెబుతున్న తప్పు, సంస్కృత పదాన్ని వ్యాకరణం ప్రకారంగా డివైడ్ చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు కాదు అని ఎవడని చెప్తాడా? ఎవడు చెప్పడు. అరే రాజేష్, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కానీ నేను కానీ ఎవరైనా చదువుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ చేస్తున్నాం అనుకో, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే దానికి కొన్ని ఫార్ములాస్ ప్రయోగించాల్సి వస్తుంది. అంటే కొన్ని ఫార్ములాస్ ఆధారంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒక 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 ప్రాబ్లంకి అంటే ఒక మ్యాథమెటిక్స్ సొల్యూషన్ చేయాలంటే A+B², ఇంకో దానికి A-B², ఇంకో దానికి ఇంకో ఫార్ములా, ఇంకో దానికి ఇంకో ఫార్ములా ఉంటాయి. ఇలా రకరకాల ఫార్ములాతోనే రకరకాలుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు. అలాగే తెలుగు కానీ సంస్కృతంగా వచ్చినప్పుడు వ్యాకరణం ఉంటుంది, ఇంగ్లీష్కి వెళ్ళినప్పుడు గ్రామర్ ఉంటుంది. ఇవేవి కూడా నీకు తెలియదు సన్నాసిగా. నమస్తే అనే పదము సంస్కృత పదం. నమస్తే అనే పదాన్ని, ఈ సంస్కృత పదాన్ని డివైడ్ చేయాలంటే నీకు తోచిన విధంగా ఎక్కడ పడితే అక్కడ ఇరగొట్టి తెగ్గొట్టి అతకబెట్టి పెట్టేస్తే అది కాదు. దానికి ఒక లెక్క ఉంటుందిరా ఎదవా. బుర్రరా పెంచాల్సింది, పర్సనాలిటీ కాదు. బుర్రను పెంచాలా, జ్ఞానాన్ని పెంచాలా. అంబేద్కర్ చెప్పింది అదే, జ్ఞానాన్ని పెంచుకోండి, పుస్తకాలు చదవండి, లేకుంటే స్కూళ్ళకి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళి చదువుకోండి అని చెప్పేది అందుకే ఆయన చెప్పింది ఆయన. ఎదవ. తెలుగులో కానీ సంస్కృతంలో వ్యాకరణం ఉంటన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ గాడిదకు. అరే హౌలే, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. మన చిన్నప్పుడు సందులు అని చదువుకున్నాం. అరే సందులు అంటే నువ్వు అనుకునే నువ్వు తిరిగే సందులు అడ్డదారులు కావు రే. ఆ బొందళ్ళల్లో సందులలో తిరిగే ఆ సందులు కావు ఇవి. సందులు అంటే వ్యాకరణం, సంస్కృతంలో వ్యాకరణం అనమాట. ఈ సందులు 2 రకాలు ఉంటాయి. స్క్రీన్ మీద చూడండి ఒకసారి అందరూ. సంస్కృత సందులు, తెలుగు సందులు అంటారు. ఇంకా క్లారిటీ రావాలంటే మనకు ఒక్కసారి ఆ సందుల పేరు చెప్తాను చూడండి. సవర్ణ దీర్ఘ సంధి గుర్తొచ్చిందా అండి? గుణసంధి గుర్తొచ్చిందా? వృద్ధి సంధి, జనాదేశ సంధి, అనునాసిక సంధి, ఇలా సంస్కృత సంధులు ఉన్నాయి. అలాగే తెలుగు సంధులు కూడా ఉన్నాయి. ఆమ్రేడిత సంధి, త్రిక సంధి, రుగాగమ సంధి, ఇలా సంధులు ఉన్నాయన్నమాట. అంటే ఒక పదాన్ని, సంస్కృత పదాన్ని విడగొట్టేటప్పుడు ఈ సంధుల ఆధారంగా ఆ పదాలను విడగొట్టి వాటికి ఆ పేర్లు వస్తాయి అనమాట. ఇది ఈ సంధి కిందికి వస్తుంది, ఈ వాక్యం ఈ సంధి కిందికి వస్తుంది అని చెప్పేసి ఒక వ్యాకరణం ఉందిరా. అడ్డగాడిద, నీ అడ్డగాడిదలాగా నువ్వు తిని నీ నీ అడ్డగాడిద పనులు మాట్లాడినట్టు మాట్లాడొద్దురా ఎదవా. ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటాయి. ఇది నీకు అర్థం కావాలంటే ఇంకా మంచి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడరా గాడిద. అరే గాడిద, నీకోసమే అక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నా, చూడరా. రే రాజేష్ చూడు. You might have seen every yoga class start with a namaste. But do you know what namaste actually means? Namaste comes from two Sanskrit roots, namaha and te.
Namaha means bowing down and te means you. The words combined with the Sanskrit rules become namaste, and it essentially means bowing down to you, but it has a deeper meaning. It means that the divinity within me bows down to the divinity within you. అరే గాడిద, అర్థమైందా? ఇంగ్లీష్లో ఉంది కదా, నీకు అర్థం కాకపోయిండొచ్చు. దరిద్రుడా, నీకోసం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు మంచిగా. నీకోసమే కాదురా, మీ అంబేద్కరిస్ట్ అందరి కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ నమస్తే అంటే నమ ప్లస్ మస్తే. నమస్తే కాదురా అడ్డగాడిద. దానికి ఒక రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, వ్యాకరణం ప్రకారం దాన్ని డివైడ్ చేయాలి. ఏంటి అంటే సంస్కృత పదం నమస్తే అనేదాన్ని నమః ప్లస్ తే అనాల. నమః ప్లస్ తే, నమస్తే. దీన్ని నమః అంటే ఏదో తెలుసా? విల్లు లేదా ఆరాధన, ప్రేయర్. విల్లు, విల్లు అంటే ఏదో అనుకుంటే ధనస్సు, ధనస్సు. విల్లు అంటే ధనస్సు లాగా అన్నమాట. ఎందుకంటే మనము నమస్తే అని రెండు చేతులు జోడించి, స్క్రీన్ మీద చూడండి ఒకసారి, రెండు చేతులు జోడించి చెప్తున్నప్పుడు మన చేతులు ధనస్సులాగా ఉండాలి. దాన్నే విల్లు అంటాము, దాన్ని ఆరాధన అంటాము. తే అంటే అర్థం అంటే తీసుకురా అని కాదురా ఎదవా. తే అంటే సంస్కృతంలో మీకు అని అర్థం. ఆరాధన మీకు అని అర్థం. దీన్నే పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను నీలోని దైవానికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇదిరా గాడిద, అడ్డగాడిద, నమస్తే అనే పదాని యొక్క అర్థము. అంతేగాని నా అంటే లేదు, మస్తి అంటే జ్ఞానము, నాకు జ్ఞానం లేదు అని కాదురా అజ్ఞాని, దరిద్రుడా. ఇంకా నీకోసం అర్థం కావడానికి ఇంకొకసారి ప్రాక్టికల్గా ఇంకొక ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తాను, చూడరా అడ్డగాడిద. नमस्ते में कौन सी संधि छुपी हुई है? इसमें छुपी हुई है आपकी विसर्ग संधि। कौन सी संधि? विसर्ग संधि। याद रखिएगा, नमस्ते शब्द में विसर्ग संधि छिपी हुई है, क्योंकि हम नमस्ते को कैसे तोड़ेंगे? एक तरफ लिखेंगे नमः प्लस एक तरफ लिखेंगे ते। ठीक है, ये है आपकी नमस्ते विसर्ग संधि। समझ में आ रहा है आप लोगों को? అరే అడ్డగాడిద, ఇప్పటికైనా అర్థమైందా? నమస్తేని నమః ప్లస్ తే, నమస్తే అని పిలవాలి. ఆ సంధి ఇది ఏ వ్యాకరణం ప్రకారం డివైడ్ చేసేదని అలా డివైడ్ చేస్తే నమః ప్లస్ తే అనే పదమే విసర్గ సంధి కిందకి వస్తుందట. ఆల్రెడీ మనము స్క్రీన్ మీద ఇంతకుముందే సంస్కృత సంధులు చూసాము. మనము సంస్కృత సంధులు, తెలుగు సంధులు అని చెప్పేసి మనం చూసాము. అందులో విసర్గ సంధి అని ఉంది చూడండి. ఇది కిందిది విసర్గ సంధి. ఇగో ఇది అండి విసర్గ సంధి. విసర్గ సంధి కిందకి వస్తుంది. అంటే ఒక సంస్కృత పదాన్ని డివైడ్ చేయాలంటే ఎవరికి తోచిన విధంగా వాడు చేయొద్దు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ వ్యాకరణ ప్రకారం మాత్రమే దాన్ని డివైడ్ చేయాలి. ఇది తెలియని ఈ అడ్డగాడిద ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అరే అడ్డగాడిద, ఇదే కాకుండా ఇంగ్లీష్లో కూడా ఏది నమస్తే అనే పదానికి ఏమైనా అర్థం ఉందో నీకు చూపిస్తా, ఒకసారి చూడరా అడ్డగాడిద. రే ఇగో చూడు, ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ నమస్తే. ఇక్కడ రాసింది చూడు, ద ఒరిజిన్ ఆఫ్ నమస్తే. నమస్తే ప్రొనౌన్స్డ్ నమః స్తే, finds its roots in Sanskrit, the classical language of ancient India. The word is combination of two Sanskrit words. రెండు సంస్కృత పదాల కలయికనే నమస్తే. ఆ వర్డ్స్ ఏంటి అంటే నమః, విచ్ మీన్స్ టు బో, అండ్ తే, which translate to you. Together, namaste can be understood as I bow to you or I honor the derived in you. అర్థమైందా గాడిద? ఇంగ్లీష్లో దీని మీనింగ్ ఏంటి అంటే రెస్పెక్ట్ఫుల్ గ్రీటింగ్స్ అంటారు. దీన్ని ఏమంటారు?
రెస్పెక్ట్ఫుల్ గ్రీటింగ్ అంటారు, గౌరవపూర్వకమైన శుభాకాంక్షలు. దీన్నే సంస్కృతంలో నమస్తే అంటే నమః ప్లస్ తే విసర్గ సంధి నమస్తే, నేను నీలోని దైవాన్ని నమస్కరిస్తున్నాను అని అర్థం రా అడ్డగాడిద. ఇదేమో తెలియదు నీకు. అరే నీకే కాదురా, మీ అంబేద్కరిస్టులు అందరూ ఇంతేరా. ఒక్కోడికి ఒక పదాలు రావు, సంస్కృత అర్థాలు తెలివేయవు, మీ నోటికి వచ్చిన విధంగా మాట్లాడడం తప్పించి ఇంకోటి ఏది ఉండదు మీ దగ్గర. ప్రతి పనికి మాలినోడు సంస్కృత పదాలను విడగొట్టేటోడే, వాడు మాట్లాడేటోడే. శ్లోకాలను విడగొట్టడమే, అటు వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని విడగొట్టడమే, దాన్ని చెడగొట్టడమే, ప్రతిదీ. పెళ్లిలో ఉన్న మంత్రాలను నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. బుర్ర పెంచండి రా మీరు. ఈ దరిద్రుడు మాటలను నమ్మి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఖరాబ్ అయిపోతున్నది. ఒకసారి స్క్రీన్ మీద మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. మనము జై భీమ్ అంటున్నాం కదా మేడం, దీనికి అర్థం ఏంటో తెలుసా మేడం? తెలీదు, ఒకసారి నువ్వు చెప్తే ఇప్పుడు తెలుసుకుంటాను నేను. అయితే జై అంటే వర్ధిల్లు, జై అంటే అర్థం వర్ధిల్లు, భీమ్ అంటే జ్ఞానం. మరి జ్ఞానం వర్ధిల్లాలి అని అంటున్నాం కదా, కానీ కొంతమంది ఇది మర్చిపోయి నమస్తే అంటారు. నమస్తే కాక నమస్తే అన్న ఇవి అంటారు. నమస్తే ఏంటిదంటే నా అంటే లేదు, నా అంటే అర్థం లేదు. మస్తే అంటే దిమాగ్, బుర్ర, మైండ్, బ్రెయిన్. నమస్తేకి మీనింగ్ ఏంటి అంటే బుర్రలో ఏమీ లేదు. మరి మనం నమస్తే అందమా జై భీమ్ అందమా? జై భీమే అందాలి. అమ్మా ఇది చూడండి. అంటే ఈ పిల్లలు నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలకి ఒక రాంగ్ ప్రాపగండలో వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్తారో చూడండి. ఇప్పుడు ఈ అడ్డగాడిదలకి ఏది తెలియదు, ఈ అడ్డగాడిదలు ఏది చెప్తే వీళ్ళు నమ్మడం. పాపం పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు ఆ స్టేజ్ మీద నిలబడి ఒక్కొక్క ఈ అడ్డగాడిద నిలబడి చెబుతుంటే వాళ్ళ వెనుక ఉన్న అడ్డగాడిదలు, ఆ ముందర ఉన్న అడ్డగాడిదలు అన్నీ కూడా చప్పట్లు కొడుతున్నాయి. వీడేదో కొత్త పదాన్ని కనుక్కున్నాడు, కొత్త విషయాలను చెప్తున్నాడు అని చెప్పి. ఆ అంత పెద్ద అడ్డగాడిదలే చెడిపోతున్నప్పుడు పాపం చిన్న చిన్న పిల్లలు ఎంత అంటే వీళ్ళను మైండ్ చూడండి, చిన్నప్పుడే వీళ్ళ మైండ్ని ఎంత చెడగొట్టేస్తున్నారో. ఆ పిల్లడికి ఏం తెలుసు? వాడికి ఒక సంస్కృతం తెలియదు, తెలుగు తెలియదు, వ్యాకరణం తెలియదు, వాడికి నేర్పించేసారు. ఇది నెక్స్ట్ కంటిన్యూ అయిపోతుంటుంది ఇది. సో ఇంతకుముందు కూడా మనము చిన్న ఉన్నప్పుడు, మనం పుట్టినప్పుడు కూడా ఈ 75 సంవత్సరాలుగా ఈ దేశంలో జరిగింది ఇదే. ఈ దరిద్రులు చెప్పిన అబద్ధాలే ప్రచారం జరిగినాయి తప్పించి నిజాలు ఎవడు మాట్లాడలేదు అంబేద్కరిస్టులు. ఇప్పుడు చూడు, ఈ చిన్నపిల్లవాడు రేపు ఇంకో 10 మంది చిన్నపిల్లలకి చెప్తాడు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. అట్లా ఈ నమస్తే అనేది ఒక రాంగ్ వర్డ్ అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతూ చివరికి ఇదొక రోజు నీ దగ్గరికే వచ్చి నమస్తే అంటుంటే నువ్వు మాట్లాడుతుంది రాంగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అనమాట. చూడండి, ఆ చిన్న పిల్లల బ్రెయిన్లో విత్తనాలను ఏ విధంగా నాటేశారు చూడండి వాళ్ళు చిన్నప్పుడే. ఈ పిల్లలకి తెలియకుండానే ఇంకో విషయం కూడా చెప్తున్నారు, ఏంటంటే నమస్తే అనాలా జై భీమ్ అనాలా అని. జై భీమ్ అంటే అర్థమైందట, జై అంటే వర్ధిల్లు, భీమ్ అంటే జ్ఞానం అంట. నేను ఈ వీడియో ద్వారా అంబేద్కర్ అందరికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. అలాగే నేను నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టాను. భీమ్ అంటే జ్ఞానం అని చెప్పేసి ఏ సంస్కృత డిక్షనరీ చెప్పింది, ఏ తెలుగు డిక్షనరీ చెప్పింది, అలాగే ఇంగ్లీష్లో కూడా భీమ్ అంటే నాలెడ్జ్ అని ఏ ఇంగ్లీష్ డిక్షనరీ చెప్పిందో నిరూపించిన వాడికి ₹1,00,000 బహుమతి ఇస్తారు. దరిద్రులారా, చూడండి ఎంత రాంగ్ ప్రాపగండాలో హిందూ సమాజం మీద విషయాన్ని కక్కుతున్నారో మీ అందరు చూస్తున్నారా? కాబట్టి ఇప్పటికైనా కూడా హిందూ సమాజంలోని అందరూ మేలుకోకపోతే భవిష్యత్తులో మన మీద ఇప్పటికే 75 సంవత్సరాలుగా ఎన్నో దాడులు జరిగినాయి. ఇంకా మన కల్చర్ని, మన గ్రంథాలను, మన మతాన్ని ప్రతి దాని మీద వీళ్ళు దాడులు చేస్తారు. రేపు తెలుగు అంటేనే అసహ్యం కలిగేలా చేసి, ఇదే అండి మీ అందరు కూడా ఈ నమస్తే అనే పదానికి ఈ వీడియోను బాగా షేర్ చేసి, ఇలాంటి చిన్న పిల్లలు ఎవరైతే ఈ పిల్లలు స్క్రీన్ మీద కనబడుతున్నారో ఇలాంటి చిన్న పిల్లల్ని కూడా ఖరాబు చేస్తున్న, చెడగొడుతున్న ఈ దుర్మార్గుల కుట్రలను మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీదే ఉంది.
ఇంకోటి, ఈ వీడియో ముగించే ముందు ఇంకో మాట చెప్తున్నా. ఇది నా పార్ట్ 1 అండి. నెక్స్ట్ పార్ట్ 2 వస్తున్నది. ఈ పార్ట్ 2లో ఏముంటుందంటే నమస్తే వర్సెస్ జై భీమ్ అనమాట. అసలు ఈ జై భీమ్ అంటే ఏంది? ఈ జై భీమ్ ఎప్పుడు మొదలుపెట్టారు? ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు మొట్టమొదటిసారిగా ఈ జై భీమ్ అన్నారు? ఏ సంవత్సరంలో అన్నారు? ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి పేరేంటి? ఆయన ఏ ఉద్దేశంతో జై భీమ్ అనే పదాన్ని పెట్టిండు? నిజంగా జై భీమ్ అంటే జ్ఞానం అని చెప్పేసి ఆయన ఆ రోజు ఈ పదాన్ని వాడినతను అంటే మొదలుపెట్టిన వ్యక్తి చెప్పాడా లేదా? ఈ జై భీమ్ అనేది అసలు నిజమైన అర్థం ఏంటి అనేది ఈ అంబేద్కరిస్టులు అందరు బుర్రాల్ని చీల్చి చెండడానికి నెక్స్ట్ వీడియో రేపు లేదా ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ పార్ట్ 2 కూడా చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.